హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, కలియుగ ధర్మం ప్రకారం మనిషి తాలూకు ఆయుష్ 120 సంవత్సరాలట. అంటే కలియుగ ధర్మం ప్రకారం మనిషి తాలూకు ఆయుష్ అనేది 120 సంవత్సరాలు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ 120 సంవత్సరాలు అనేది 100 సంవత్సరాలకు వచ్చింది. కానీ ఇప్పుడు మానవుడ తాలూకు ఆయుష్ 60 సంవత్సరాలు. అంటే ఎటువంటి బ్రతికితే చాలు భగవంతుడని మనిషి అనేవాడు కోరుకుంటున్నాడు. కానీ 60 సంవత్సరాలకి 60 రోగాలు అనేవి మన శరీరానికి దాపరిస్తున్నాయి. ఎందుకు కారణం అంటే మనమే రోగాలు అనేవి కొని తెచ్చుకుంటున్నాం. కొంతమంది పూర్వం ఏం చేసేవారంటే, కొంతమంది సూర్యుడు అస్తమించే సమయానికి అంటే సుమారు 6-7 గంటల లోపలే భోంచేసేవారు మన పూర్వీకులు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, సుమారు 11-12 గంటల సమయం రాత్రి అవుతుంటే భోజనం అనేది చేస్తున్నాం. అంటే రాత్రి 11-12 గంటల సమయంలో మనం భోంచేసి మనం ఎప్పుడు పడుకుంటాం, ఎప్పుడు మన జీర్ణాశ్రయానికి రెస్ట్ అనేది ఎప్పుడు దొరుకుతుంది, జీర్ణాశ్రయం అనేది తన పని తను ఎప్పుడు చేసుకుంటుంది. పూర్వం ఏం చేసేవారంటే 6-7 గంటలకల్లా భోజనం చేసిన తర్వాత 8-9 గంటలకల్లా ఆ మనిషి అనేవాడు ప్రశాంతంగా పడుకున్న తర్వాత జీర్ణాశ్రయం అనేది తన పని తను చేసుకుంటూ మలినాలు అనేవి బయటకు విడిచిపెట్టడంలో కొన్ని జబ్బులు అనేవి అప్పుడు మనుషులకి సోకివి కాదు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నా, అంటే ఆహార పదార్థాలు అన్నీ ఉన్నా, భగవంతుడి దయ వల్ల మనిషికి అన్ని సుఖాలు అనుభవించినా కానీ భోజనం చేయడానికి మాత్రం టైంని మాత్రం కేటాయించలేకపోతున్నాడు. దీనివల్ల మనిషికి 66 జబ్బులు అనేవి తన శరీరానికి సోకి, అంటే 60 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి తను మరణమైన మంచాన్నైనా పడుతున్నాడు. మరి ఆరోగ్యం కోసం మనం కొద్ది క్షణాలు ఆలోచిస్తే, మనం కొన్ని చిట్కాలు పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం కదా. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉన్నా మనం కొన్ని చిట్కాలు, అంటే కొన్ని ప్రస్తుత పరిస్థితులు బట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి కొన్ని టైం టేకింగ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. నా వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.